నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరిషి. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మందిలో ఒక అపోహ జరుగుతుంది. అసలు కొంతమందిని అఘోరి అని ఒక నాగసాధువు మనలో సంచరిస్తుంది. అసలు ఈ అఘోరి ఎవరు? అఘోరి అంటే కేవలం హిమాలయాల్లో తపస్సు చేసుకునే వాళ్ళు జన సంచారం కేవలం మహాకుంభ మేళల్లో మాత్రమే కనిపిస్తారని చాలా మంది అంటూ ఉంటారు. అసలు ఈ అఘోరి ఏంటి? అఘోరి మానవుల మధ్య ఎందుకు సంచరిస్తుంది అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ఈ అనుమానాలన్నింటినీ క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మహాబగల్ అఘోరి తంత్రి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. గురుగారు, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అఘోరి అని చాలా మంది చూస్తూనే ఉంటారు, వింటూనే ఉన్నారు, అండ్ కొన్ని వీడియోలలో కూడా చూస్తూ ఉన్నాము. సో అసలు ఈ అఘోరి అంటే ఏంది? అసలు మానవుల్లో ఎందుకు సంచరిస్తుంది అంటారు? అక్షర దోషం. అఘోరి కాదు, అఘోర. పూర్వము నుంచి కూడా మనకు వేదంలోనే ఉంది. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. మనకు శాస్త్రంలోనే అఘోర అనే రాశాడు, కానీ అఘోరి అనేది లేదు. ప్రథమం. రెండవది, అతను ఒక అఘోర అయితే కాదు. అఘోరాలంటే మీ అందరికీ తెలిసి అఖాడాలు పేరు ఎప్పుడైనా విన్నారా? అఖాడా అంటే తెలుసా మీకు? తెలియదు. అఘోరా సాధనలు చేయించేటువంటి వారు అఖాడాలు. ఈ అఖాడాలకు కాకుండా విభిన్నంగా కూడా ఉన్నాయి. ఋషి పరంపరలు ఉన్నాయి. అవి ఋషి పరంపరంగా ఉండేటువంటి అఘోరాలు వేరు. మళ్ళీ ఈ అఖాడాలకు చెందిన అఘోరాలు వేరు. ఈయన అఖాడా పేర్లు తీశాడు. ఆయన ఏ అఖాడాకు చెందినవాడంట? అది ఎవరు చెప్పట్ల. ప్రథమం. రెండవది, అఘోరాలు వశీపరచుకోవడానికి అసలు జనసంచరణే రాకూడదు. మీరన్న కుంభమేళ అయినా కూడా కుంభమేళ జరిగినప్పుడే వారు కనిపిస్తారు. లేదా ఏదన్నా అఘోరాకి ఇంకో అఘోర తోడు కావాలి, ఈ యొక్క అఘోర సమస్యల్లో ఉన్నాడు, ఆ అఘోర సమస్యలు నివారణ చేయడానికి కోసము అఘోరాలు వస్తారు. అంతే తప్ప ఏ అఘోరాలు కూడా ముందుకు రారు. పైగా తను ఒక విభిన్నమైన కారు వాడుతున్నాడు. అఘోరాల కార్లు ఎక్కడవండి? మొన్న మీరు కుంభమేళంలో ఏ అఘోరాలైనా కార్లు వేసుకొని రాంగ చూసారా? కాలి నడకన మార్గమే. కాలి నడక, కేవలం కాలి నడకతోనే రావాలి. కాలి నడకతోనే వారు ఏదైనా ఆచరించాలి. అంతేగాని ఇప్పుడు ఇతను ఏందో స్త్రీని పట్టుకున్నాడు, అంతకుముందు పురుషుని పట్టుకున్నాడని కూడా చూపిస్తున్నారు, వార్తల్లో వినిపిస్తూ ఉన్నాయి. కానీ అది తను చేసేదే మహా తప్పు, మహాపాపము కూడా. ఒక భగవంతుని నామస్మరణ ముందు పెట్టుకొని, భగవంతునికి సంబంధించినటువంటి ఆరాధన ముందు పెట్టుకొని నువ్వు చేస్తున్నదే నీచకృత్య వేషాలు. ఇతను అసలు వాస్తవానికి ఇతని పేరు శ్రీనివాస్ అండి. తను మంచిర్యాల జిల్లా అటువైపు సంబంధించిన వ్యక్తి. అసలైతే విన్నారా? తిను ఇరపూర్వంలో వేరే చోట డ్రగ్స్ వ్యాపారం చేసేవాడు. మరి అఘోరి అని ఒక ముసుగులో జనసంచారణ ఎందుకు చేస్తున్నారు? నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే నేను ముందుకు వచ్చాను. అలాగే రీసెంట్గా ఒక వీడియోలో కూడా చూసాం, వేములవాడలో ఉండే దర్గాను కూలగొట్టి ఇంకా సనాతన ధర్మాన్ని నా ప్రజలకు, నా భారతీయులందరికీ కూడా నేను చాటి చెప్పడానికి మాత్రమే నేను ముందుకు వచ్చాను హిమాలయాల నుంచి అని చెప్పేసి విన్నాం. దాన్ని ఏమంటారు? ఇప్పుడున్న అఘోరాలు ఈయనకొక్కడికే శివాజ్ఞ వచ్చిందంటనా? ఎంతోమంది అఘోరాలు ఉన్నారు కదా. ఎంతోమంది అఘోరాల్లో ఎవ్వరికి రాంది ఈయనకొక్కడికే శివుడు ప్రత్యక్షమయ్యి, పోరా ఫలానా ఆలయంలో నా అది ఉన్నది, అది తీపిచ్చు, ఫలానా చోట ఇది ఉన్నది. దీనివల్ల ఏంటి అంటే జనాలలో ఒక కులమత భేదాలను తీసుకురావాలి. ప్రథమం కులమత భేదాలు ఇప్పుడు శివాలయంలో మసీదు ఉండకూడదు, ఇవన్నీ చాలామంది తీసుకొని వస్తున్నారు. నేను ఒక్కటి అడుగుతా, వెంకటేశ్వర స్వామి వారి భార్యలు ఎవరు?
పద్మావతి, అలివేలుమంగ, బీబీ నాంచారి కూడా. బీబీ నాంచారి. ఎవరు బీబీ నాంచారి? తిరుపతిలో ఇప్పటికీ కూడా స్వామివారిని, వెంకటేశ్వర స్వామి వారిని తమ అల్లుడిగా భావించి ఇప్పటికీ కొలుచుకుంటూ ఉంటారు. మనం ఎవరు ఆ బీబీ నాంచారమ్మ? ఎవరు? ముస్లిమే కదా. మరి అప్పటి కాలంలో ముస్లిం లేరని చెప్పి మరి వెంకటేశ్వర స్వామి వారు ఎలా వివాహం ఆడాడంట? సాక్షాత్తు దేవతలే. ఆమె కూడా ఒక దేవతనే. బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామి వారిని వివాహం ఆడిన తర్వాత మరి బీబీ నాంచారమ్మ గ్రంథాల్లో రచయించిందంటనా? మనకైతే ఉన్నది కదా, పురాణాల్లో ఉన్నది. ఇది పురాణాల్లో లేకుండా లేదు. అంటే కొన్ని శివతత్వ భేదాల్లో మసీదు కూడా కలియిక జరిగింది. ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఇంకొన్ని కలిపి ముస్లిం అని, హిందూ అని భేదభాదాలు తీసుకువచ్చారు. అది ఆ ఘోర ఒక ప్లస్ పాయింట్గా తీసుకున్నాడు. కాదంటారా? ఇది ప్లస్ పాయింట్గా తీసుకొని అక్కడ ఉండేటువంటి వాటిని దగ్ధం చేయించాడు. ఇంకా వేరే చోట తీసుకొని వెళ్తున్నాడు. మరి అది అసలైతే కరెక్ట్ కాదు. ఎప్పటి నుంచో తాతల ముత్తాతల నుంచి ఉన్నదాన్ని తీసేయడానికి వాడెవడు అసలు? పోనీ ఈయన ఒక్కడే కాదు, అది ఒక ఆచరించాలి, ఒకటి చేయించాలి అని అంటే ఈయన బృందం ఉండాలి కదా. ఈయన ఎవరి దగ్గర అయితే సాధన చేశాడో, ఎవరి దగ్గర అయితే సాధన క్రతువులో ఉన్నాడో, మరి ఆ మనిషి ఉన్నాడా అక్కడ? తన గురువు యొక్క పర్మిషన్, ఆజ్ఞ తీసుకున్నాడా? పోనీ తనొక్కడే కాదు, తను నేర్చుకున్నప్పుడు మరి తన బ్యాచ్మెంట్. మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే ఒక బ్యాచ్ అనేది ఉంటుంది. అవునా? తోటి విద్యార్థి ఉన్నాడా? లేడు. ఒక త్రిశూలం పట్టుకోడు. మొన్నటి వరకు నగ్నంగా కనిపించిండు, అందరు అంటున్నాడని ఇప్పుడు వస్త్రాలు వేశాడు. అది కూడా పూర్తి నిండుగా వేశాడు. ఇప్పుడు అఘోరాలు నిండుగా ఎక్కడండి వేసేది? ఎక్కడ లేదు. మాకు తెలిసినంత వరకు మేము ఎక్కడ చూడలేదు అలా నిండుగా వేయడం. నిండుగా వెయ్యనే వేయకూడదు. నువ్వు ఒక స్త్రీగా మారినప్పుడు నీ వక్షవాలు కనిపించకుండా ఉండడానికి, కింద యోని తత్వాలు కనిపించడానికి మాత్రమే వాడాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము బట్టలే వేస్తేవి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విభూతి రాస్తేవి. ఆ లిప్స్టిక్ ఏంటండి అసలు? ఏ అఘోరి అని పేరు చెప్పుకున్నప్పుడు లిప్స్టిక్ ఎక్కడిది? ఇంకొకటి నేను ఇంకో ప్రశ్న అడుగుతా. అఘోరి అంటున్నారు, మరి పార్వతీదేవి అఘోరి రూపంలో కనిపించినట్టు మనకి పురాణాల్లోనైనా ఉందా? లేదు. కాళీమాత అవతారంలో కనిపించారే కానీ అమ్మవారు సాక్షాత్తు అఘోరతత్వ రూపంలో లేదు. కాళీమాతగా పూజించడానికి అభ్యంతరం లేదు, కానీ కాళీమాత అఘోరికం అని చెప్పిందా? లేదు. ఏ శాస్త్రంలోనూ లేదు. శాస్త్రంలో లేనప్పుడు మరి ఇంకెక్కడదండి అఘోరి? మీరందరూ కూడా వారికి అఘోరి అని ఒకటి పేరు ట్యాగ్ మీరే వేస్తున్నారు. కాదంటారా? ఇది వాడు అఘోరి అని చెప్పుకోవడం సరే, దాన్ని మీరు ఇంకా విచ్చలవిడిగా నోకుతున్నది కూడా సరిపోయింది.